మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు ఆప్తులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇంతకుముందు ఏంటంటే రాజబహదూర్ రెడ్డి ఛానల్ ఒకటి ఉంటుండే. దాన్ని డివైడ్ చేసి సెపరేట్గా, ఎందుకంటే వ్యవసాయం సంబంధించినటువంటిది అదే నేను చేసేటువంటి పనులు ఏవైతే వ్లాగుల రూపంలో ఉన్నాయో మిక్స్డ్ కంటెంట్ అవుతుండడంతో ఛానల్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనే ఇప్పుడైతే సెపరేట్గా రాజబహదూర్ మీడియా సామాజిక అంశాలపై, అదేవిధంగా అనేక రకాల పాడ్కాస్ట్లు, కొన్ని రకాల సమాజానికి ఉపయోగపడేటువంటి, అలాగే మార్నింగ్ న్యూస్, వివిధ రకమైనటువంటి వీడియోస్తో, అలాగే మోటివేషన్ అట్లాంటివి చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజబహదూర్ మీడియా అనే ఛానల్ అయితే ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నుంచి డైలీ మార్నింగ్ న్యూస్, సామాజిక అంశాలపై, అలాగే విశ్లేషణ, అదేవిధంగా నాకున్నటువంటి ఆలోచనలు, అనుభవాలు, మోటివేషన్ వీడియోస్, అలాగే చిన్న చిన్న కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మిత్రులారా, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు అయితే మార్నింగ్ న్యూస్లో భాగంగా వెలుగులో చూద్దాం. వెలుగులో గొర్రెల స్కామ్, డబ్బు ఎటుపోయింది, మనీ లాండరింగ్ జరిగిందా, అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా, 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ. ఈ స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు. కీలకంగా 200 మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్ లింకులు, ఒక్కో అకౌంట్లో 5 కోట్లు జమ, అవి ఎక్కడికి వెళ్ళాయని దానిపై దృష్టి. ఇప్పటికీ 10 బినామీ అకౌంట్ల గుర్తింపు, వాళ్ళ విచారణకు ఏర్పాట్లు. తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ సహా కాంట్రాక్టర్ల అకౌంట్లలో భారీ డబ్బనైతే గతంలో సరే గొర్రె పిల్లల దానికి సంబంధించినటువంటి పంపిణీలో భాగంగా కొన్ని అవకతవకలు ఉన్నవి, లేని చూపినట్టు, ఆటోలో పోతున్నట్టు, ఆ ట్రాన్స్పోర్ట్ దానికి అనేక రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. దాని గురించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఒకవేళ అవకతవకలు, ఆ ఆరోపణలు కనుక ఉన్నట్లయితే, నిజమైనట్లయితే ఖచ్చితంగా వారి ప్రమేయంలో ఖచ్చితంగా వారికి కఠిన చర్యలు, చట్టం నుంచి పడేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పు చేసినటువంటి ఈది పంపిణీ, గొర్రె పిల్లల పంపిణీ అనే కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఏదైనా సరే విత్తనాలు కల్తీ జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా కూడా కఠినమైనటువంటి చర్యలు అమలయ్యేటువంటి విధంగా, వారిలో ఎంత పెద్ద నేతల ప్రమేయం ఉన్నా సరే వారు శిక్ష పడేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిత్రులారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, అలాగే బడుగు బలహీన వర్గాల, పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని అయితే కోరుకోవాలి. మిత్రులారా, ప్రతి యువత. ఇక లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ 70 నుంచి 100 సీట్లలో అక్రమాలు జరిగినాయి. వాటిలో 15 సీట్లు తగ్గినా మోదీ ప్రధాని కాకపోతుండే రాహుల్ గాంధీ. 2014 నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నది. మాకు 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు రాకపోవడింది. ఎన్నికల్లో అక్రమాలపై 100% ప్రూఫ్స్ ఉన్నాయి. దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయింది. ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో ప్రసంగం, మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మ, రాజ్యాంగం బందీ అయింది. ఇక ఆధారాలు ఆటం బాంబులా పేలుతాయని అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లయితే అర్థమవుతుంది. మిత్రులారా, ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి. భారతీయులు తయారు చేసినటువంటి వస్తువులనే కొనాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రుద్ర రూపాన్ని ప్రపంచం చూసింది. పాతాళంలో ఉన్న టెర్రరిస్టులను వదిలిపెట్టాం. సింధూర్ విజయం కొందరికి మింగుడు పడటం లేదని ఫైర్. పాక్ ఉగ్రవాదుల బాధను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీపై విమర్శలు. వారణాసి ర్యాలీలో ప్రధాని ప్రసంగం అని అయితే ఇచ్చారు. మిత్రులారా, ఏది ఏమైనా సరే మన దేశ అభివృద్ధిలో కావచ్చు, గ్రామాభివృద్ధిలో కావచ్చు, యువత పాత్ర ముఖ్యంగా ఎంతో కొంత ఉండాలి. ముఖ్యంగా దాంట్లో భాగంగా ఎక్కడైతే తప్పు జరిగినా, ఎక్కడైతే ఇప్పుడు మనం అనేక రకాల లంచం, అవినీతి అనేది ఆరోపణలు చూస్తున్నాం, వాటిని ప్రశ్నించేటువంటి విధంగా దేశ అభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో ప్రతి యువతరే పాత్ర, మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మిత్రులారా, ఎందుకంటే మనం పుట్టినటువంటి గడ్డ, మన భారతదేశాన్ని రుణం తీర్చుకోవాల్సినటువంటి ఎవరికైనా అందరి మీద బాధ్యత ఉంది. దేశం మనది, గ్రామం మనది, రాష్ట్రం మనది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఎక్కడైతే తప్పు జరిగితే అక్కడ ప్రశ్నించేటువంటి విధంగా ప్రతి యువత మేల్కోవాలని అయితే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. మిత్రులారా, ఇక ఐవీఎఫ్ సెంటర్లలో సోదాలకు కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు. మొన్న అవి బయటపడ్డాయి కదా, దాదాపు 50,000 కొన్ని 90 లక్షలకు అమ్ముడు, అవి మనకు అట్లా బేరసారాలు చేసినటువంటి ఐవీఎఫ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి క్లినిక్లు ఏవైతే ఉన్నాయో, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లతో కమిటీని నియమించిందని అయితే ఇచ్చారు. మిత్రులారా,
ఇక ఫేక్ అటెండెన్స్పై సీరియస్ పంచాయతీ సెక్రటరీల ఫేక్ అటెండెన్స్పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 553 మంది పంచాయతీ సెక్రటరీలు ఫేక్ అటెండెన్స్ వేసినట్టు గుర్తించారు. శనివారం ఒక అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుంచి తొలగించారని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక కాళేశ్వరంతో ప్రజాధనం వృధా అని, ఆ ప్రాజెక్టు వల్ల పంటలకు చుక్క నీళ్ళు రాలేదంటే మంత్రి వివేక్. ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిన, కాంగ్రెస్ వచ్చాకే పేదలకు ఇండ్లు రేషన్ కార్డులు అందుతున్నాయని, రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని వెల్లడి. ఇక ప్రపంచంతో పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీ, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తేవడమే లక్ష్యంగా రూపొందించాం. ఇక ప్రజ్వల్కు జీవిత ఖైదు, 10 లక్షల జరిమానా కూడా పని మనిషిపై రేప్ కేసులో శిక్ష విధించినటువంటి కోర్టు రూమ్లో ప్రజ్వల కన్నీలు, శిక్ష తగ్గించాలని వేడుకోలు. మరో 3 రేప్ కేసుల్లో కొనసాగుతున్నటువంటి దర్యాప్తు. ఇటువంటి వారిని ఉరిశిక్ష వేయాలి మిత్రులారా. ఎందుకంటే అసలు అతని మీద ఎన్ని ఆరోపణలు, దాదాపు 2000 పైచీల వీడియోలు ఉన్నట్లు, దానికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్, అన్ని ఆధారాలు అవన్నీ నిజమైనటువంటి దానికి సంబంధించినటువంటి విచారణాధికారులు కూడా వెల్లడించారు మిత్రులారా. ఇటువంటి వారు ప్రజాప్రతినిధులు అయితే మన ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇటువంటి వారు ఉరిశిక్ష విధించిన తప్పు లేదన్నమాట. జీవితకైతే కాదు, ఇంకా అంత పెద్దమైనటువంటి శిక్షలు అయితే ఉండాలి. మీరు చేసినప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని నాకు చేసినప్పుడు తెలియదు, అత్యాచారం చేసినప్పుడు దాదాపు 10ల సంఖ్యలో అత్యాచారం చేసినట్లు వీడియోలు తీసుకున్నట్లు, మళ్ళీ బెదిరించి మళ్ళీ లైంగిక వాంఛ తీసుకున్నట్లయితే అవన్నీ ఆధారాలు నిజమైనందున అయితే జీవిత ఖైదు పడినట్లయితే ఇచ్చారు మిత్రులు. ఇటువంటి వారికి అయితేనే వీటి శిక్ష అయితేనే ఆ అత్యాచారమైనటువంటి బాధితులకు న్యాయం జరిగినట్లు. అత్యాచార బాధితులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారికి ఉరిశిక్షిస్తే ఖచ్చితంగా వారికి అప్పుడు బాధితులకు న్యాయం జరిగినట్లు. ఇక ఇండియా 396 ఆల్అవుట్. వేరే వార్తాపత్రికలు చూద్దాం మిత్రులారా. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు, కేటీఆర్ పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం. అప్పుడు కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి నిరాధారమైనవని ఇక దానికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసు అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మోదీని గద్దెదించేది కాంగ్రెసే అని, చాలా ఉత్పత్తుల్లో అమెరికా పోటీదారు కాదు, వస్తువులు సేవలు మనం ఎగుమతి చేసే వాటికన్నా తక్కువ ధరకు అక్కడ దొరకవు, ట్రంప్ సుంకాలతో ఆ దేశ ప్రజలపైనే భారం, క్రిస్మస్ నాటికి తేలిపోతుంది, యుఎస్ మార్కెట్ను పూర్తిగా విస్మరించలేం. ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఈ ట్రంప్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి సుంకాలు అవన్నీ వారి అమెరికాలో ఉన్నటువంటి ప్రజలపై భారం పడేటువంటి అవకాశం ఉందని అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదు, లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అని, బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవు, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నామని నరేంద్ర మోదీ గారు దీంట్లో ఇచ్చినటువంటి ఇక అన్నీ తానే అంతా తందానే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆర్ అని అయితే ఆంధ్రజ్యోతిలో ఒక కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే క్రీడా పాలసీ లేఖన డ్రగ్స్ వైపు యువత, చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ రాణించే, ప్రపంచంతోనే పోటీ పడేలా నూతన క్రీడా విధానం, స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించినటువంటి ముఖ్యమంత్రి. ఇక కొత్త విత్తన చట్టానికి తుది మెరుగులు, రైతులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ ముందుకి నూతన విత్తన చట్టం అని అయితే మిత్రులారా. ముఖ్యంగా విత్తనాల్లో కూడా కల్తీ వస్తుంది. ఖచ్చితంగా వారిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా, ఒకవేళ వారు పట్టుబడితే ఖచ్చితంగా వారి లైసెన్సులు, వారి షాపులు క్లోజ్ చేసేటువంటి విధంగా వ్యవసాయ శాఖ నిర్ణయాలు ఉండాలి. ఇక కేసీఆర్ దోషాన్ని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని అయితే మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలని జగదీశ్వర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయనైతే నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు, ఓఆర్ఆర్ మరింత యాక్టివ్, ఇరువైపుల అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు. ఇక 4-5 శాఖలపై ఏసీబీ నజర్, అవినీతి ఫిర్యాదులు, అక్రమాస్తులపై ఫోకస్, విజిలెన్స్కు మరిన్ని అధికారాలను అయితే ఇచ్చారు మిత్రులారా. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆగవని, అమెరికా బెదిరింపుల నేపథ్యంలో భారత్ ప్రకటన, రష్యా వైపు అమెరికాను జలాంతర్గాములు. ఇక పాక్ బంగ్లా వైమానిక దళ ఒప్పందం. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే మెయిన్ హెడ్లైన్స్ సేమ్ అన్ని కథనాలు, అన్ని వార్తాపత్రికలు కొంచెం అటు ఇటుగా మార్చేది ఇచ్చారు మిత్రులారా.
ఇక లక్షణాది మరణాలకు హేతువైన డెంగీని తుదముట్టించేందుకు భారత్లో జరుగుతున్నటువంటి సుదీర్ఘ పరిశోధనలు కీలక దశకు డెంగీ ఆల్ పరీక్షలు. ఇవి మిత్రులారా వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చదివేటువంటి ప్రయత్నం. మన యొక్క వీడియోస్ కనుక ఇంకా మంచిగా మీ ప్రోత్సాహం ఉన్నట్లయితే మంచి వీడియోస్ మంచి కంటెంట్ అలాగే సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మన వీడియోలైనా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులారా. మీ రాజబహదూర్ రెడ్డి.